మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం మనం చదువుకుందామండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడుతుంది, కానీ తుదకు అది మరణానికి దారితీస్తుంది అంటున్నాడు. ఈ దినమున మీతో మాట్లాడాల్సిన మాటలు ఒక వ్యక్తి గురించి మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. వాని దృష్టికి ఆ వ్యక్తి తన జీవితంలో దేవుని యొక్క సేవకునిగా పిలువబడుతున్న వ్యక్తి, ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతూ ఇశ్రాయేలు ప్రజలను రక్షిస్తూ తన జీవితంలో నడిపించుకుంటున్న వ్యక్తి, కానీ ఒక దినాన తన జీవితంలో దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించి తాను దేవుని మార్గాన్ని విడిచిపెట్టుకొని తన జీవితంలో తన యొక్క స్థితిని బట్టి నడిపించబడుతూ ఉన్నాడు. ఇక్కడ అంటున్న మాట, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడుతుంది, కానీ తుదకు అది మరణానికి దారితీస్తుంది. మనం చదువుకుంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే 2వ పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. 2వ పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుంటే ఇక్కడ ఏమని ఉంటుందంటే, తిన్నని మార్గమును విడిచి బోయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే త్రోవ తప్పిపోయిరి అంటున్నాడు. అంటే ఇక్కడ ఆ వ్యక్తి ఒక్కడే కాదు, తిన్నని మార్గమున విడిచిపెట్టి బోయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి అంటున్నాడు. ఇక్కడ ఇంకా జ్ఞాపకం చేసుకుంటే, ఆ బిలాము దుర్నీతి వలన కలిగిన బహుమానాన్ని ప్రేమించి, అయితే తాను చేసిన అతిక్రమమును ఈ యొక్క దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గర్దింపబడెను. ఎట్లా గర్దింపబడెను? తన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే నోరు లేని గార్ధబం మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క ఎర్రితనాన్ని అడ్డగించెను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే గాడిద, నోరు లేని గాడిద అతనితో మాట్లాడిన స్థితి కనబడుతుంది. దినమనం మనతో మాట్లాడుతున్న మాటల్లో జాగ్రత్తగా మన జీవితాలను నడిపించుకుందాం. ఒక్కొక్క పరిస్థితులను బట్టి పైనున్న అధికారుల యొక్క జీవితాలను కూడా వారి యొక్క స్థితిని బట్టి వారి యొక్క జీవితంలో ఉన్న ఎర్రితనం అడ్డగించడానికే ఈ గాడిద వలె మన జీవితాలు ఉండాలి. ఈ గాడిద తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు వెళ్ళినా తనకు క్షేమకరంగా ఉంటుంది. ఎప్పుడు ఏ ప్రాంతానికి తీసుకెళ్తున్నా తనని జాగ్రత్తగా తీసుకెళ్తున్న గాడిద. ఇక్కడ ఈ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇతడు తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి బోయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి యొక్క త్రోవ తప్పిపోయేటకు కారణమవుతుంది. ఇతడు తన జీవితంలో సేవకుడిగా పిలువబడుతున్నాడు, తను ప్రవక్తగా పిలువబడుతున్నాడు. ఈ యొక్క ప్రవక్త ఎర్రితనాన్ని అడ్డగించడానికే నోరు లేని గాడిదను దేవుడు ఎన్నుకున్నాడు.
దినం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఏ విధమైన స్థితిలో వారి జీవితాలు నడిపించబడితే, వీరి యొక్క జీవితాలు ఏ విధంగా నడిపించబడితే వారికి ఉన్న శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇక్కడ అంటున్నాడు, నోరు లేని గార్ధబము మానస్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క ఎర్రితనాన్ని అడ్డగించాను. అయితే వీరి యొక్క జీవితాల్లో ఏం చేయబడుతున్నారు అంటే, వీరు దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించిన ఈ యొక్క బలాము, ఈ యొక్క బిలాము. అసలు ఈ బిలాము ఏం చేశాడు మన జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఉన్న ఒక వ్యక్తి, రాజుగా ఉన్న వ్యక్తి, ఆ బాలాకు గారు ఏమంటున్నాడంటే, నీవు ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి నేను బయలుదేరి రమ్మంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితాలు ఇస్రాయేల్ యొక్క ప్రజల జీవితాల్లో ఇస్రాయేల్ ప్రజల యొక్క జీవితాల్లో ఈ యొక్క ప్రవక్త సేవకుడు ఆశీర్వాదకరంగా ఉండవలసిన వ్యక్తి బిలాము. కానీ ఈ బలాకు ఏం చేస్తున్నాడంటే, నీవు ఈ ప్రజలని శపించడానికి బయలుదేరము, నీవు ఈ ప్రజలని శపిస్తే నీకు కావాల్సిన వాటిని నేను అనుగ్రహిస్తానని చెప్తూ ఉంటే, ఈ వ్యక్తి తన జీవితంలో తన మార్గంలో తనకు కావలసిన అన్నిటిని ఒక దృష్టికి, వీని మార్గము దృష్టికి యథార్థంగా కనబడుతుంది. ఆ యొక్క వ్యక్తి దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించి బయలుదేరుతూ ఉన్నాడు. బయలుదేరిన సమయంలో తనకి ఈ యొక్క దేవుని దూతలు కనబడుతున్నాయి. గాడిద మీద ఎక్కి బయలుదేరుతున్న సమయంలో ఎప్పుడైతే ఈ దూతకి కనపడుతుంది, ఈ యొక్క దూతలు ఆ ఖడ్గములు తీసుకొని ఆ ఎదుట నిలబడి ఉండగా, ఈ గాడిదకి కనపడుతున్న దాన్ని బట్టి ఈ గాడిద ముందుకు కొనసాగించబడకుండా గోడకి అదుముతూ ఉంది. ఈ పరిస్థితిని బట్టి ఆ వ్యక్తి ఏమో దాన్ని కొడుతూనే ఉన్నాడు. ఇలా 1, 2, 3 మార్లు అయిపోయింది. అప్పుడు ఆ నోరు లేని గాడిద ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంది. అతని యొక్క ఎర్రితనాన్ని అడ్డగిస్తోంది. నిన్ను ఎప్పుడైనా నేను ఎప్పుడు నీ మాట వినకుండా నేను కొనసాగలేదుగా అని చెప్పి ఆ గాడిద మాట్లాడుతుంటే ఆ ఎర్రితనం అడ్డగిస్తుంది. కానీ ఈ పరిస్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క సేవకుడు కలిగిన దుర్నీతి వల్ల కలిగిన బహుమానాన్ని ప్రేమించాడు కనుక, లోక సంబంధమైన ఈ యొక్క లోకానుసారమైన ఆస్తుల కొరకై, ఈ అంతస్తుల కొరకై తన జీవితంలో దేవునికి దృష్టిలో మంచిగా తన జీవితం యథార్థంగా నడిపించబడవలసిన జీవితంలో దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించిన దాన్ని బట్టి ఇతని కొరకు ఏం సిద్ధపరచబడ్డాయో మనం జ్ఞాపకం చేసుకుందాం. వీరు నీళ్లు లేని బావులను, పెనిగాలుకు కొట్టుపోవు మేఘముల వలె ఉండును. వీరి కొరకు గాఢంధకారము భద్రం చేయబడి ఉన్నది. మనం మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఒక సేవకుడు దేవుని సన్నిధిలో నడిపించబడిన వ్యక్తే, కానీ ఇతని జీవితం ఈ విధమైన శాపగ్రస్తమైన దానిలోనికి వెళ్ళటానికి కారణం ఏమిటి అంటే, దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించాడు. ఈ దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించిన దాన్ని బట్టి తన జీవితంలో నీళ్లు లేని బావులను, పెనుగాలుకు కొట్టిపోను మేఘల వలె ఉన్నారు. వీరి కొరకు గాఢంధకారము సిద్ధపరచబడి ఉన్నది. మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇంకా లేఖనాలు బట్టి చదువుతున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 8వ వచనం కాని చదువుకుంటే, ఇక్కడ కొన్ని మాటలు మనకు తెలియజేయబడుతూ ఉంటాయి. శాంతవర్తనములు వారు ఎరుగరు, వారి నడవడిలో న్యాయము కనపడదు, తమ కొరకు వంకర త్రోవలను కల్పించుకొని ఉన్నారు, వాటిలో నడుచువాడు ఎవడును శాంతి నొందడు. కావున వాళ్ళు అంటున్నారు, న్యాయము మాకు దూరంగా ఉంది, నీతి మమ్మల్ని కలుసుకొనటం లేదు. వెలుగు కొరకు మేము కనిపెడుచున్నాము కానీ చీకటియే ప్రాప్తిస్తుంది, ప్రకాశం కొరకు మేము ఎదురు చూస్తున్నాము కానీ అంధకారంలోనే నడుచుచున్నాము. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే, వీరి కొరకు గాఢాంధకారం సిద్ధపరచబడింది. నీ యొక్క జీవితంలో దేవుడు నిన్ను ఏ విధంగా పిలుచుకున్నాడో ఆ పిలుపులో నీ జీవితం ఎంతవరకు నడిపించబడుతున్నావో,
నీ మార్గము ఎంతవరకు చక్కగా నడిపించుకుంటూ నీ స్థితిని బట్టి దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా నడిపించబడుతున్నావు. నీ దృష్టికి కాదు, దేవుని దృష్టికి నువ్వు యథార్థంగా నీతితో నడిపించబడుతున్నావో లేదో జ్ఞాపకం చేసుకో. ఇక్కడ దుర్నీతి వల్ల కలిగిన బహుమానాన్ని ప్రేమించిన వ్యక్తి, ఇశ్రాయేల్ ప్రజల మీదుగా సేవకుడిగా పిలువబడుతున్న, ప్రవక్తగా పిలువబడుతున్న వ్యక్తి, ఇతని జీవితము దుర్నీతి వల్ల కలిగిన బహుమానాన్ని ప్రేమించి ఇతని జీవితం ఒక శాపగ్రస్తమైన దానిలోనికి, వీరి కొరకు గాఢంధకారం సిద్ధపరచబడింది. వీళ్ళు నీళ్లు లేని బావులు, ఈ నీళ్లు లేని బావుల యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే దేనికి పనికిరాని స్థితి. నీళ్లు అంటే ఈ బావి ఏం కలిగి ఉండాలి, ఈ బావిలో ఏం ఉండాలి, ఏ విధమైన ఊట ఉండాలి, జీవపు ఓట్లాగా ఆ నీరు ఊట కలిగిన నీరుగా ఉంటే అది అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరమైన స్థితిని కలగజేస్తుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇంకాను మేఘములు వలె, గాలికి కొట్టుకొను మేఘముల వలె ఉన్నవి అంటున్నాడు. ఈ మేఘములు ఏంది, ఈ మేఘముల యొక్క స్థితి ఏంది అంటే ఇవి అటు ఇటు తిరిగే పరిస్థితులు కనబడతాయి. అటు ఇటు తిరిగే పరిస్థితి ఏంటిది? అది జ్ఞాపకం చేసుకుంటే అటు ఇటు తిరిగే మనిషిని మన జీవితాల్లో తెలుసు. ఏబు గ్రంథంలో ఒక మాట ఉంటాడు, దేవదూతలు తటస్థించి ఆ యొక్క దేవుని సన్నిధిలోనికి వెళుతున్న సమయంలో వాటితో పాటు అపవాది అటు ఇటు తిరుగుతూ వచ్చిందంట. ఇక్కడ అంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే వీరి యొక్క జీవితాలు ఏం చేయబడ్డాయి, వీరి యొక్క స్థితిని బట్టి వీరికి ఏమి తటస్థించింది అంటే దుర్నీతి వల్ల కలిగిన బహుమానాన్ని ప్రేమించి వీరి జీవితంలో ఏం పొందుకున్నారంటే, ఈ వ్యక్తి ఏం పొందుకున్నాడంటే ఒక శాపకరమైన స్థితిలో తన జీవితంలో నీళ్లు లేని బావుల వలె పెనుగాలికి కొట్టుకొను మేఘములై ఉన్నారని చెబుతున్నాడు. వీరి కొరకు ఈ గాఢంధకారము భద్రము చేయబడి ఉన్నది. మన జీవితాలు ఎంతవరకు నడిపించబడుతున్నాయి? మన దృష్టికి మనం యథార్థంగా కనపడితే సరిపోదు, దేవుని దృష్టికి మనం యథార్థంగా కనపడాలి. ఈ బిలాము దేవుని యొక్క సేవకుడు, బిలాము దేవుని సన్నిధిలో తన జీవితంలో ఒక ప్రవక్తగా నడిపించబడుతున్న వ్యక్తి, ఇశ్రాయేలు ప్రజలకు ఆశీర్వాదకరమైన స్థితిలో నడిపించబడవలసిన వ్యక్తి. కానీ ఒక బాలాకు వచ్చి నువ్వు ఇశ్రాయేలు ప్రజలను శపించు, ఇశ్రాయేలు ప్రజలను శపిస్తే నాకు నా యొక్క జీవితంలో నాకు కలిగింది ఆశీర్వదించబడుతుందని ఈ బలాకు పిలుస్తున్న సమయంలో ఈ బిలాము ఏం చేయాలి? నేను ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి, రక్షించడానికి నన్ను ఎన్నుకున్నాడని ఇతని జీవితంలో దేవుని సన్నిధిలో తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకొని నడిపించుకోవాలి. కానీ ఇక్కడ దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించాడు. నీ జీవితంలో నీ స్థితిని బట్టి, నీ యొక్క జీవితంలో నువ్వున్న ప్రాంతంలో దుర్నీతి వల్లే కలిగే బహుమానాన్ని నువ్వు ప్రేమించుకుంటున్నావు. ఇక్కడ అన్యాయముగా నీ జీవితంలో తీసుకునే స్థితి నీ జీవితంలో కలుగుతుందేమో. అన్యాయముగా నీవు నీ జీవితంలో ఏదైనా సంపాదించుకునే ఆలోచనలో నీ జీవితం నడిపించబడుతుందేమో. జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే, శాంతవర్తనములు వారు ఎరుగరు, వారి నడవడిలో న్యాయం కనపడదు, వారు తమ కొరకు వంకర త్రోవలను కల్పించుకొని ఉన్నారు, వాటిలో నడుచువాడు ఎవడనూ శాంతి నొందడు. మన జీవితాల్లో శాంతి నొందాలంటే, మన జీవితాలలో మన స్థితిని బట్టి మనము మన యొక్క జీవితాలలో మేలుకరమైన జీవితం నడిపించబడాలంటే మనము దేవుని దృష్టికి యథార్థంగా నీతిలోనూ మన జీవితాలను నడిపించబడాలి. ఆ దేవుని యొక్క దృష్టికి మనము యథార్థతతోనూ, దేవుని యొక్క దృష్టికి మనం నీతిమంతులుగా కనబడితేనే మన జీవితాలు దేవుని సన్నిధిలో న్యాయం మన జీవితాలలో ఉంటుంది. ఈ యొక్క మన త్రోవలన్నిటినీ దేవుడు సరళం చేస్తాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళు అంటున్న మాటలు, అయ్యా ఈ న్యాయం మాకు దూరం అయిపోతుంది. ఎందుకు దూరం అవుతుంది అంటే వీరు నడిచిన నడకను బట్టి అది వారికి దూరం అయిపోతుంది. నీతి మమ్మల్ని కలుసుకొనటం లేదు.
నీతిలో నడుచుకోలేని పరిస్థితులు కనపడుతూ ఆ వ్యక్తి నీతి మమ్మల్ని కలుసుకొనట్లేదంటే మనము నీతిలో నడిపించబడితే అది నీతి మన జీవితాలలో ఏలుబడి చేస్తుంది. ఇక్కడ ఇంకా జ్ఞాపకం చేసుకుంటే వీరు వెలుగు కొరకు కనిపెట్టుచున్నాము కానీ చీకటే ప్రార్థిస్తుంది. చీకటి సంబంధమైన క్రియలలో నడిపించబడి వెలుగు కోసం చూస్తే వెలుగు ఏ విధమైన స్థితిలో నడిపించబడుతుంది వరకు ఇంకా ప్రకాశం కోసం ఎదురు చూస్తున్నాం కానీ మా జీవితంలో అంధకారమే వెంబడిస్తుంది అంటున్నారు. ఈ ప్రకాశవంతమైన వెలుగులోనికి నడిపించబడితేనే కదా వారి జీవితాలలో ఆ స్థితిలో నడిపించబడితే ఈ న్యాయమైన జీవితం లేకుండా అన్యాయంగా నడిపించబడుతూ తన జీవితంలో నడిపించబడితే నీ జీవితంలో నీ స్థితిని బట్టి ఎంతగా నువ్వు ఎదురు చూస్తున్నా నీ జీవితంలో కలిగేది ప్రకాశం కోసం ఎదురు చూస్తే అంధకారమే కలుగుతుంది. నువ్వు ఎంతగా ఈ యొక్క వెలుగు కొరకు నువ్వు కనిపెట్టినా నీ జీవితంలో చీకటే ప్రాప్తిస్తుంది. ఎందువలన అంటే దుర్నీతి వల్ల కలిగిన బహుమానము నీ జీవితంలో ఏదైనా ప్రేమించి ఉండొచ్చు. ఒక బిలాము వలె నీ జీవితంలో బోయారు కుమారుడైన బిలాము తన దుర్నీతి వల్ల కలిగిన బహుమానాన్ని ప్రేమించను కనుక తన జీవితంలో నోరు లేని గాఢతవము తనని గద్దించి వెర్రితనమును అడ్డగించింది. కానీ వీరి కొరకు సిద్ధపరచబడింది. రానున్న దినాలలో గాఢంధకారం సిద్ధపరచబడింది. వీరి జీవితాల్లో వీరి యొక్క స్థితిని బట్టి గాలికి కొట్టుకొని పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘముల వలె వారు ఉన్నారని చెబుతుంది. నీళ్లు లేని బావుల వలె మన జీవితాలు ఉండకూడదు. మన జీవితాలలో మనకిచ్చిన ఓట మన యొక్క జీవితాలలో మన యొక్క దేవుడు ఒక జీవపు ఓటను మనకి జీవితాల్లో ఇచ్చాడు. నీ జీవితాల్లో అంటాడు, ఒక మాట అంటాడు, ఈ యొక్క సామెతల గ్రంథంలో అంటాడు, నీ యొక్క పేదములను నీ యొక్క స్థితిని బట్టి నీ హృదయమును చాలా భద్రపరుచుకున్నాము. నేను నిన్ను జీవజల ఓటగా చేయాలనుకుంటున్నాను. నీ యొక్క హృదయంలో నుంచి జీవ జలములు బయలుదేరును అని చెబుతున్నాడు కదా. మన జీవితాలలో ఈ జీవజలాలుగా మనం మార్చబడాలి కానీ మన జీవితాలలో నీళ్లు లేని బావుల వల్ల మనం జీవితాలు మార్చబడకూడదని మీతో మాట్లాడుతున్నాను. దినమున ఒక దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించిన ఒక సేవకుడి జీవితమే ఈ విధమైన స్థితిలోనికి వెళ్ళిపోతే మన జీవితాలు ఎంతవరకు, మన యొక్క స్థితిని బట్టి మనం ఎంతవరకు నడిపించబడుతున్నాం. కావున ఈ దినమున మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడుతున్నామో ఈ దినమున మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు మీ వెనుకలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరుడా మహోన్నతుడా నీకు స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత ఈ ఉదయకాలాన్ని సన్నిధిలో తండ్రి అయా మాకు నా తండ్రి ఒక సేవకుడు తన జీవితంలో నడిపించబడిన నడకను బట్టి నా తండ్రి మాకు నేర్పించిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. ఒకని మార్గము అనే దృష్టికి యథార్థంగా నడిపించబడుతున్నావు అన్నా అనుకుంటున్నాడు, తుదకు అది మరణానికి దారితీస్తుందని అయా నా తండ్రి ఈ దినమున మాతో మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రాలు తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకుని తండ్రి అయా ఒక బొయేరు కుమారుడైన బిలామును మాకు నా తండ్రి జ్ఞాపకం చేశారు. నా తండ్రి ఆ సేవకుడిగా పిలువబడుతున్నాడు కానీ తన జీవితంలో నా తండ్రి ఒక ఎర్రితనమును పనిచేస్తూ ఉన్నాడు తండ్రి. తన జీవితంలో దుర్నీతి వల్ల కలిగిన బహుమానాన్ని ప్రేమించాడు నా తండ్రి. వీరి కొరకు నా తండ్రి అయా ఒక గాఢంధకారం సిద్ధపరచబడింది, భద్రం చేయబడింది అంటున్నాను తండ్రి. మా జీవితాలు వాటి కొరకు మేము నా తండ్రి సిద్ధపాటు కలిగి ఉండక నా తండ్రి అయా ఆ నిత్య పరలోక రాజ్యానికి మేము వారసులుగా చేయబడినట్లుగా కృప చూపించండి. నీళ్లు లేని బావుల వలె కాక నా తండ్రి మా జీవితాలలో అయా నా తండ్రి జీవ జలాలు నా తండ్రి మా హృదయం నుంచి బయలుదేరినట్లుగా మా జీవితాల్లో నీళ్లున్న బావుల వల్ల మా జీవితాలు నడిపించబడే కృపను మాకు దయచేయండి అయ్యా. మా జీవితాల్లో నీతిని మామూలు చేర్చుకున్నట్లుగా, నీతిలో మేము నడిపించబడినట్లుగా అయ్యా నా తండ్రి న్యాయము మా జీవితాల్లో నడిపించుకునే కృపను, అలాగే నా తండ్రి మేము ప్రకాశం కోసం ఎదురు చూసినప్పుడు ఆ ప్రకాశం మా జీవితాల్లో నా తండ్రి మేము నా తండ్రి ఆ ప్రకాశంలో జీవించినట్లుగా కృప చూపించండి. వెలుగు కొరకు మేము నడిపించబడినప్పుడు ఆ వెలుగులోనే మేము జాగ్రత్తగా మా జీవితాలు నడిపించుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. అయ్యా మా జీవితాలలో ఎలాంటి అంధకార సంబంధమైన క్రియలు లేకుండా మా కృపతో జ్ఞాపకం చేసుకునే సన్నిధిలో సహాయం చేయండి. ఎందుకంటే ఈ అంధకార సంబంధమైన క్రియల వలన అయ్యా వారి జీవితాల్లో శాంతి నొందరని అంటున్నావు, వారి నడవడికలో న్యాయం లేదంటున్నావు, వారు వంకర త్రోవలు కల్పించుకున్నారంటున్నావు అయ్యా. మా జీవితాల్లో అటు స్థితిలో ఉండక మా జీవితాలను మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ నీతితోనూ న్యాయంతోనూ యథార్థతతోనూ మా జీవితాలు అయా అంతం వరకు నమ్మకంగా ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని చేస్తున్నాను తండ్రి. ఆమేన్.